ఈ రోజు ఉదయం లేచినప్పటి నుంచి అపశకునాలే ఎదురవుతున్నాయండి. ఈ రోజు ఒక ముఖ్యమైన పని మీద మేము బయటకైతే వెళ్ళాలనుకున్నాం. కానీ ఉదయం లేచినప్పటి నుంచి ప్రాబ్లమ్సే. నైట్ నుంచి కూడా తెల్లవారుజామున లౌక్యకి అయితే ఫీవర్ వచ్చింది. సర్లే ఇంకా లౌక్యకి హాస్పిటల్లో చూపించి అత్తయ్య దగ్గర అయితే వదిలిపెట్టి మేము పని మీద బయటకు వెళ్దాం అనుకున్నాము. ఈలోపు సురేష్ గారికి కూడా కొంచెం హెల్త్ అయితే పాడైందనమాట. అయినా కానీ తను కూడా టాబ్లెట్ వేసుకుంటానులే వెళ్దాము, మళ్ళీ రోజు అలాగే పోతుందని చెప్పి తను రెడీ వెళ్ళేసి వద్దాం, అంతటితో పని అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పి ఇంక ఇంట్లో పనులు అయితే చక్కచక్క చేసుకుని ఫ్రెష్ అవుదామని వాష్రూమ్కి వెళ్ళానండి. ఈలోపే మోటార్ ఖరాబ్ అయిపోయింది అనమాట. వాటర్ లేవు, ఇంకా మోటార్ వేయగానే వాటర్ రావట్లేదు. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సరిపోయిందండి. ఎందుకులే ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి కదా, వద్దులే ఈరోజు మార్నింగ్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి, రేపు వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా లాస్ట్కి అయితే డ్రాప్ అయిపోయాము. ఇన్ని జరుగుతున్నప్పుడు మనం ఆలోచించాలి కదండి, ఒక ముఖ్యమైన పని చేయాలి అనుకున్నప్పుడు. ఇంకా అందుకని ఆగిపోయామన్నమాట. ఇంకా సాయంత్రం వరకు వాటర్ లేవు. ఒక రోజు లేకపోతే ఇంత విలువెల్లాడిపోతున్నాము, ఇంకా వాటర్ని సేవ్ చేయకపోతే ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఈ రోజు అర్థమైంది. నిజంగా ఎంత కష్టమైందో ఉదయం నుంచి. ఇంకా ఫైనల్గా 5 గంటలకైతే మోటార్ రిపేర్ అయిందండి. ఇంకా మొత్తం రిపేర్ చేయడం వల్ల అక్కడ శుద్ధ ఆయిల్ గ్రీజ్ అదంతా ఏదో పెట్టేసి ఉన్నారు. మోటార్ స్టక్ అయిందంట. ఇంకా దానివల్ల మొత్తం పార్కింగ్ ఏరియా కడిగేసి వాటర్ కొంచెంసేపు వదలమనేసరికి ఇంక మొక్కలన్నింటికి కూడా నీళ్ళైతే పడుతున్నాను. మన మొక్కలు భలే ఉన్నాయి కదండి, వాటర్ సరిగా పట్టక కొంచెం వాడినట్టు అయ్యాయి. ఈ మధ్య ఒక 2 డేస్ పట్టలేదు. ఇంకా సమ్మర్ కదా, సో కంపల్సరీ డైలీ పట్టుకుంటూ ఉండాలి. ఇంకా నేను సురేష్ గారు ఇద్దరం కలిపి మొత్తం పార్కింగ్ ఏరియా అంతా క్లీన్ చేశాము. సో ఈ రోజైతే ఇలా జరిగిందండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. వీడియోస్ నచ్చితే లైక్ చేయొచ్చు కదండి.